దీనికి మూల కారకాలు ఎవరు, ఏ రకంగా దీన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఆలోచన విధంతో ఆవిడ మాట్లాడే తప్పేముంది. మనం బాసుని పరిగణించాలంటే మన అధినాయకుడు మాట్లాడిన మాటలేంటి గతంలో అని జనసేన పార్టీ వాళ్ళు ఆలోచించాలి. గతంలో యువగలం పాదయాత్ర చేసినప్పుడు నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటన్నది టీడీపీ వాళ్ళు ఆలోచించాలి. అవన్నీ కూడా లాభాస ఎంబాస అవన్నీ కూడా మాట్లాడిన వ్యక్తులే. ఈ రోజున ఏదో మన శుద్ధ పురుషుల్లాగా మాట్లాడితే గతం తవ్వుకుంటే కొంప అంటారు. అలాగే చరిత్ర తవ్వుతాం, ఒకసారి తవ్వి చూసుకోండి, మీకు మూరే మీ నాయకులు ఏం మాట్లాడారో ఏంటనేది. దాని మీద బెటర్ బాగానే మాట్లాడు నాకు తెలిసినంత వరకు రోజా గారు. తప్పే ఉంది. మీకు ప్రజాపాలన ప్రజారంజకమైన పరిపాలన చాతకానప్పుడు దిగిపోండి, అవసరమైతే నీళ్ళు లేనటువంటి బావిలో దూకి చావండి, అవసరమైతే చెంచాడు నీళ్ళు తీసి అందులో దూకి చావండి అన్న తప్పే ఉంది. రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు, రోజా గారు అంటమే ఉంది. మీ పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ అంటే లక్ష్మణ్ ఏంటి ఇప్పుడు కూటమికి పాలన చేయడం సరిగా రావట్లేదు, ఇంకా దిగిపోతే మీరు ఎక్కుతారా? ఖచ్చితంగా ఎక్కుతారు కదా. ప్రజలకు ఎవరైతే ప్రజలు గతంలో 2014-19 చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. 2019-24 పరిపాలన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి దేనికి ఇచ్చారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన బాగోలేదని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. మరి మీరు బాగా చేయలేదని మీరు మాట్లాడచ్చు. కానీ ప్రజలు అల్టిమేట్ గా చూస్తూ ఉన్నారు, ఎవరు తాయిదాలు పంచుతూ ఉన్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఇలా చేస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం చాలా తాయిదాలు పెంచింది, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా డెవలప్మెంట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కన్నా డబుల్ త్రిబుల్ ఇస్తామని చెప్పి ఏవైతే నమ్మబలికి ప్రజలను నమ్మించి మోసం చేశారో ఈ కూటమి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. సూపర్ 6 కృష్ణాంజనేయులు గారు ఇందాక అదే అన్నారు కాదు, ఇందాక కృష్ణాంజనేయులు గారు లక్ష్మణ్ అదే అన్నారు, రియాలిటీలోకి రారా ఇంకా అని. వాస్తవాలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? వాస్తవాలు రియాలిటీలోనే ఉన్నాం సార్ మేము. ఎందుకంటే 2014లో బాగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసామని ఆ రోజున మేము తీసుకొచ్చామని చెప్పి, ఆ రోజున కుదరలేదు 19లో శంకుస్థాపన చేసామని చెప్పి చెప్పుకున్నటువంటి టీడీపీ నాయకులు అంటే 2014 నుంచి ఎయిర్పోర్ట్ అనుమతులు తీసుకొస్తే మధ్యలో ఆగిపోయినాయి. అంటే ఢిల్లీ నుంచి కాదబ్బా, నాకు అర్థం కాదు ఒకటి కాదు, ఎవరు కాదు మీ రాజకీయ నాయకులు ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ ఒక మీటింగ్ మాట్లాడితే కానీ ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అభివృద్ధి జరుగుతుంటే మాది అని పూసుకోవడం ఏంటబ్బా, మీకేంటి సంబంధం? మీ జేబుల్లో డబ్బులు తీసుకొస్తున్నారా? మీ ఆస్తులు కానీ కరగబెడుతున్నారా? ఎవరు సొమ్మది? సరే అభివృద్ధి జరిగింది, మీ దాంట్లో వస్తాయేంటి, వాళ్ళ దాంట్లో వస్తాయేంటి, మేము అనే దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు వర్మ గారు. అభివృద్ధి జరిగినప్పుడు ఎవరి వల్ల జరిగింది మీకెందుకు అనపడినప్పుడు యావత్ ఇదే చంద్రబాబు నాయుడు గారు నేను ఈపిల్ టవర్ కట్టాను, సైబర్ టవర్ కట్టాను, సైబర్ కి నేనే తీసుకొచ్చాను, గూగుల్ డేటా నేనే తీసుకొచ్చినప్పుడు మీరెవరంటున్నా మీకేం సంబంధం? అభివృద్ధిలో మేము అనొచ్చు కదా. అంటే ఎవరి డబ్బులతో తీసుకొస్తూ ఉన్నారు? ఎవరు ప్రభుత్వం ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇవి తీసుకొచ్చిందన్నప్పుడు మాట్లాడతారు. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కూడా ప్రజలకు తెలుసు. అలాగే రాష్ట్రంలో ఈ రోజు వైజాగ్ ప్రాంతంలో ఐటీ క్యాడర్ ఎవరు నిర్మిస్తారో ప్రజలకు తెలుసు. మీరు ఈ రోజు ఏదో వచ్చి కవరింగ్ చేయడం వాస్తవాలు మాట్లాడండి. మీరు జరుగుతున్న వాస్తవాలు తెలియకనే మీరు ఏదో కవర్ డ్రైవ్ చేస్తున్నారు. మీరు ఐటీ క్యాడర్ నిర్మించిందన్నా, సైబర్ టవర్ పెట్టిందన్నా, వైజాగ్ ఎయిర్పోర్ట్ నిర్మించిందన్నా కూడా అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేయలేదు. అన్ని వాస్తవాలు నమ్మే పరిస్థితుల్లో మేము లేము. మీ టైం వచ్చి మీరు మాట్లాడండి. మీరు వాస్తవాలనే పరిస్థితులు లేరు, లేకపోతే విను అలా 2019 ఏ పర్మిషన్ ఎవరికో పుట్టిన బట్టిగా నేనే పేరు పెట్టాను అనుకుంటే దానికి అమ్మ మీరు అనుభవించాల్సిందే. ఎవరికో పుట్టిన ఇదే మీరు కృష్ణాంజలి గారు చెప్పింది ఇదే. మీకు నోటీసులు తెలుసుకునే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అరే
అరే విను 500 ఫస్ట్ నోటు, 200 నోటు, 500 నోటు. విను ఫస్ట్ వింటావా అంటే లేకపోతే నోటు నువ్వు తీసుకొచ్చారు. అసలు వింటావా actually ఇస్తే అరుస్తుంటావా నోటు మీద అరే బాబు, గాంధీ సరే 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 గారు వేణుగోపాల్ నేను ఇస్తాను, వెయిట్ చేయండి, ఒక నిమిషం వెయిట్ చేయండి, కంప్లీట్ చంద్రబాబు అవని. నాయుడు. నోటు మీద గాంధీ గారి బొమ్మ మాత్రమే వేయాలని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అసలు స్వతంత్రం తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. ఆ రోజున 200 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారితో పోరాటం చేసి ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. అది చెప్పండి, తప్పే ఉంది, మంచిదే కదా. బట్ వీటన్నిటికన్నా అది గొప్ప నన్ను అడిగితే వాళ్ళకి ఆలోచన సుభాష్ చంద్రబోస్ కి, భగత్ సింగ్ కి, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కి, అప్పుడు ఎవరైతే ఈ స్వతంత్ర సమరవంతులు ఉన్నారో అల్లూరి సీతారామరాజు